మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పారు. ప్రభు మనకిచ్చిన హెచ్చరిక, ఆయన మన ముందు పెట్టిన సత్యము. మనం లోకానికి ఉప్పై ఉన్నాం. అయితే ఉప్పై ఉన్న మనము సారవంతంగా ఉండాలని మనం జాగ్రత్త పడాలని ఈ మాట యేసయ్య చెప్తున్నాడు. మనం సారం కోల్పోకూడదు. యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు, ప్రభునందే జీవిస్తున్నారు, మతం మార్చుకున్నారు, ప్రభువులో కొనసాగుతున్నారు, కానీ సారం ఏది? సారం లేదు. అప్పుడు అపాయం. మనల్ని దేవుడు పారవేస్తాడు. మనం పారవేయబడతాం, వెలుపడి చీకట్లోనికి త్రోసివేయబడతాం, నశించిపోతాం, వ్యర్థమైపోతుంది మన జీవితం. అందుకే ప్రభు అంటున్నాడు, మీ సారము పోకుండా చూసుకోండి. మనము సారవంతంగా ఉండాలని ప్రభువు ఆశించి హెచ్చరిక మనకు పెట్టాడు. దేవుడు ఆది నుండి చెప్పిన మాట ఏమిటంటే, ఉప్పును చాలా ప్రత్యేకముగా ఎంచి ప్రతి అర్పణములో మీరు ఉప్పును చేర్చవలెను అని ఆజ్ఞాపించాడు దేవుడు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను అని దేవుడు ఆది నుండి తన ప్రజలకు ఆజ్ఞాపించాడు. ఇది ఒక అలిగరికల్గా, ఫిగరేటివ్గా ఆది నుండి దేవుడు మనుషుల మనస్సును సిద్ధపరుస్తూ వస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ఆయన మనందరి కొరకు ఆయన బలియాగం అయిపోయాడు, ఆయన అర్పణం అయిపోయాడు, ఆయన బలిగా తను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన యందు మనం ఇప్పుడు ఆయనతో మనం అర్పింపబడాలి. అంటే మనం ఉప్పై ఉండాలి. ప్రతి అర్పణ మనకు ఉప్పును చేర్చవలెను అన్నాడు దేవుడు. ఇప్పుడు మనము సజీవ యాగముగా దేవునికి అప్పగించుకోవాలి. మనం లోకానికి ఉప్పై ఉన్నాం. కాబట్టి ఉప్పు, దేవుడు అంటున్నాడు నిబంధన, దేవుని నిబంధన యొక్క ఉప్పు. ఆ యొక్క ఉప్పు దేవుని నిబంధన యొక్క ఉప్పు. మనము క్రొత్త నిబంధనలో లోకానికి ఉప్పై ఉన్నాం. మనం యేసుక్రీస్తునందు ఆయన బలియాగం అయిపోయాడు. ఆయనతో పాటు మనము కూడా సజీవ యాగం అవ్వాలి. మనం లోకానికి ఉప్పై ఉన్నాం. ఇది నిబంధన యొక్క ఉప్పు, దేవుని నిబంధన యొక్క ఉప్పు. నూతన నిబంధనలో మనం ఉప్పై ఉన్నాం. కాబట్టి ఉప్పు చాలా ప్రత్యేకమైనదిగా దేవుడు ఆది నుండి ఎంచాడు. రుచిగలది ఉప్పు. యోబు గ్రంథంలో 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు ఆత్మ ద్వారా యోబు తెలియచేస్తున్నాడు, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా? ఎవరు తినరు. ఉప్పు లేకుండా ఎవరు ఏ ఆహారము తినలేరు. ఎవరు తినరు. ఏదో కొంచెమైనా ఉప్పు వేసుకుంటారు. బీపీ షుగర్ ఉంటే కొద్దిగానే వేసుకుంటారు. అసలు లేకుండా తినలేరు. ఇంపాసిబుల్. తిన్నా మనిషి చచ్చిపోతాడు. మనిషి శరీరంలో ఉప్పు శాతం కావాలి, సోడియం లెవెల్ కావాలి. ఆ ఉప్పు శాతం మనిషి శరీరంలో అవసరం. కంపల్సరీ జీవించడానికి ఉప్పు అవసరం. ఉప్పు తక్కువైతే కష్టం, ఎక్కువైతే కష్టం. ఉప్పు లేకపోతే నిస్సారం, ఉప్పు లేకపోతే టేస్ట్లెస్, అసలు తినలేరు ఆహారం. అదే యోబు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవునికి దూరమైన ప్రజలందరూ ఇలాంటి నిస్సారంగా ఉంటారు, నిస్సత్తుగా ఉంటారు, రుచి లేని జీవితంలో జీవిస్తారు అని యోబు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అయితే ఉప్పు మన జీవితంలో చాలా ప్రత్యేకమైనగా దేవుడు సృష్టిలో మన ముందు పెట్టాడు. అలాగే మనము కూడా క్రైస్తవులమైన మనము, దేవుని వెంబడించే మనము ఈ లోకములో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండాలని దేవుడు మనల్ని పెట్టాడు. ఆ ప్రత్యేకమైన స్థానం ఏంటంటే ఉప్పుకున్న స్థానం. ఈ లోకంలో ఉప్పు లేని కుటుంబం ఉండదు, ఉప్పు లేని ఆహారం ఉండదు, ఉప్పు లేని మనిషి ఉండడు. ఉప్పు అవసరం. మనం కూడా ఈ లోకానికి అంత అవసరం. యేసుక్రీస్తు ప్రభునందు మనం జీవించి ఉప్పై ఉంటే, ఆయన సారం కలిగి ఉంటే, ఆ ప్రభు యొక్క సత్యాన్ని ఈ ప్రపంచంలో ప్రకటించగలం. ఆ ప్రభు యొక్క సారమును ఈ ప్రపంచానికి ఇవ్వగలం. ఆ ప్రభు యొక్క రుచిని ఈ ప్రపంచానికి ఇవ్వగలం, ఈ లోకానికి ఇవ్వగలం. లేకపోతే ఏం లేదు. మనం సుగా, వాళ్ళు సుగా, అందరం సుగా, అందరం ఓకే, అందరం అంతే, ఏం డిఫరెన్స్ లేదు. మాకు కూడా ఇదే టేస్ట్ వచ్చింది. మీరు ఉప్ప, మేము కూడా ఉప్పే, మేము కూడా ఉప్పు మంచి టేస్ట్, మీకన్నా ఎక్కువ టేస్ట్ ఉంటాం మేము అంటారు. అలాంటి స్థితి నేటి క్రైస్తవ సమాజంలో ఉంది. అలాగా దేవుడు మనల్ని పెట్టలేదు. ఉప్పు అంటే యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యం. ఉప్పు అంటే సారవంతమైన జీవితానికి సాదృశ్యం. ఉప్పు అంటే చాలా ప్రాముఖ్యమైన పదార్థానికి సాదృశ్యం, చాలా అత్యవసరమైన పదార్థానికి సాదృశ్యం. అది లేకుండా ఏ విధంగా మనిషి జీవితము, మానవుల జీవితం, జంతువులు, ప్రకృతి, సమస్త లోకం ఉండదో, అలాగే ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సారము, ఆ ఉప్పు సారం ఎట్లా ఉండదో, ప్రభు సారం మనకు లేకపోతే మనము కూడా ఆత్మీయంగా ఈ లోకానికి ఉప్పులాగా, సారవంతమైన ఉప్పులాగా ఉండము. మనం తీసి బయట పారేస్తారు, దేవుడు కూడా పారేస్తాడు. We will be no longer useful and tasty
టు ద వరల్డ్. అది ఆత్మీయ సాదృశ్యం దేవుడు చెప్పాడు. అది ప్రభువు చెప్పిన మాట. ఆత్మీయ విషయం ఇది. శారీరకమైన విషయం కాదు. భౌతికమైన విషయం కాదు. ప్రతి వానికి అంటే ప్రతి ఒక్కొక్కరికి మనుషులకు ఎవ్రీ ఇండివిజువల్ వారికి ఆ సారము, ఆ సేవర్ ఎట్లా వస్తుందంటే ఆ రుచి, ఆ సారము అగ్ని వలన వస్తది అని ప్రభు అంటున్నాడు. ఈ లోకములో ఏ విధంగా ఉప్పు ఎండ వలన సారవంతంగా అవుతుందో ఎండలో, అదే విధంగా మనము క్రీస్తునందు అయిన వాక్యమందు సారం పొందుకోగలుగుతాం. ఆ జీవము గల పరిశుద్ధాత్మ అగ్ని యందు, ఆ వాక్యమందు మనం సారం పొందుకుంటాం. ఆయన వల్లనే మనం సారం పొందుతాం. దేవుని యొక్క జాడలు సారము వెదజల్లుచున్నవి. ఆ అడుగు జాడలను మనం అనుసరించినప్పుడు మనం సారం పొందుకుంటా ఉంటాం. ఉప్పు ఏ విధంగా అగ్ని చేత సారం పొందుకుంటుందో వేడి చేత, అలాగే మనము కూడా ఆయన అడుగు జాడలను అనుసరించినప్పుడు ఆయన జాడలు సారం కలిగి ఉన్నాయి కాబట్టి ఆ బలము, ఆ ప్రభావము, ఆ సారము మనం కూడా పొందుకోగలుగుతాం. ఇది ప్రభు మన ముందు పెట్టాడు 65వ కీర్తన 11వ వచనములో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన అడుగు జాడలను మనకు ఉంచాడు కదా. ఆయన అడుగు జాడలను మనం అనుసరించినప్పుడే మనం ఆయన సారం పొందుకోగలుగుతాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చూడండి, మనం ఆయన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాడు. క్రీస్తు అడుగు జాడలు మనకు ముఖ్య మూలము, ఆధారము క్రీస్తు. మనకు ముఖ్యమైన ఆధారము ఆయన. మన గురువు, మన గురి ఆయనే. ఆయనను అనుసరించినప్పుడు, ఆయన అడుగు జాడలను అనుసరించినప్పుడు మన జీవితం ధన్యమవుతుంది. మన క్రైస్తవ జీవితము పరిపూర్ణమవుతుంది. అప్పుడు మనం దేవుని చేత ముద్ర వేయబడతాం, అంగీకరించబడతాం, మనం సారము కలిగి ఉంటాము. అప్పుడు దేవుని యొక్క సారం వలన ఈ లోకంలో ఉప్పుగా మనం జీవిస్తాము. ఆత్మీయ జీవితము సారవంతంగా ఉండాలంటే క్రీస్తు సారం మనలో ఉండాల్సిందే. మత సారం కుదరదు, డబ్బు సారం కుదరదు, ఆస్తి సారం కుదరదు, కుల సారం కుదరదు, ప్రజల యొక్క సారం కుదరదు. ఇవి మనకు కుదరవు, దేవునికి కుదరవు, మనుషులకే అంగీకారం. మనం సారవంతంగా ప్రభు యొక్క బలము, ప్రభావం పొందుకోవాలంటే, ఆయన నుండి మనము సారం పొందుకోవాలంటే ఆయన అడుగు జాడలను అనుసరించాలి. యేసయ్య ఏ విధంగా నడిచాడో మనం నడవాలి. ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో ప్రవర్తించాలి. ఎలా మాట్లాడాడో మాట్లాడాలి. ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవించాడో మనం జీవించాలి. ప్రభు ఏ విధంగా జీవించాడు ఈ లోకంలో? నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు జీవాహారం అన్నాడు. నా తండ్రి యొక్క పని తుద ముట్టించుటయే నాకు ఆహారము అన్నాడు. ఆయన జీవించిన జీవితం మనం కూడా అలా జీవించాలి. ప్రభువా, నీ వాక్యానుసారంగా జీవించడమే నా జీవిత లక్ష్యం. నీకు ఇష్టమైన జీవితం జీవించడమే ప్రభువా నా యొక్క జీవిత పరమార్థం అని మనం జీవించాలి. ప్రభు యొక్క అడుగుజాడలు ఆయన అనుసరించినట్టు. అది ఉంటేనే ప్రభు ద్వారా మనం జీవించబడతాం, మనం సారం కలిగి ఉంటాం. లేకపోతే మనం పారవేయబడతాం. ఉప్పు ఏ విధంగా సారం లేకపోతే బయట పారేస్తారో అదేవిధంగా మనం కూడా సారం లేకపోతే బయట పారవేయబడతాం. మనుషుల ద్వారా కాదు, దేవుని ద్వారా. దేవుడు మనలను పారేస్తాడు. చివరికి దేవుడు మనలను ఉమ్మివేస్తాడు. నులివెచ్చని జీవితం, నిస్సార జీవితం. ఉప్పే, అవును నేను ఉప్పే, కానీ సారం లేదు, అప్పుడు బయట పారేస్తాడు. అలాగా మనము అవ్వకుండా జాగ్రత్త పడాలి. మత్తయి సువార్తలో అదే ప్రభు మనకు చెప్పాడు. ఆ సారవంతమైన జీవితం ఎలాగుంటుందో ప్రభు మనకు పైన పెట్టాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుండి. ఇవన్నీ మనం ధ్యానించినవి ఉప్పు సారము కలిగినవే. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇది దేవుని సారం కలిగి సారవంతమైన ఉప్పు లాగున్న దేవుని బిడ్డలు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆత్మ విషయమై పశ్చాత్తాపడి తను తాను పాపముల విషయమై, అవిధేయత విషయమై, మూర్ఖత విషయమై, అవివేకం విషయమై పశ్చాత్తాపడి దుఃఖపడితే ప్రభు ద్వారా ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుందరు. అంటే ప్రభు వాక్యమును అంగీకరించినట్లయితే సాత్వికముతో మనం ధన్యత కలిగి ఉంటాం. క్రొత్త భూమి ఆకాశమును స్వతంత్రించుకుంటాం. ఇవన్నీ ఉప్పు సారమే. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మనకు ఉప్పు సారము కలిగి ఉంటే మనం ప్రభు వాక్యము కొరకు ఆకలి దప్పుక కలిగి ఉంటాం, తృప్తిగా ఉంటాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఉప్పు సారం ఈ విధంగా ఉంటది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇది ఉప్పు సారం. మనము దేవునితో సమాధాన పరచాలి అందరినీ, మనము దేవునితో సమాధాన పడాలి. ఇది ఉప్పు సారం. ఈ సారము కలిగి ఉంటేనే మనం దేవుని ద్వారా అంగీకరించబడతాము. ప్రభు మనలను సమకూర్చుకుంటాడు. లేకపోతే బయట
వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడతాం. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. చూడండి, నీతి నిమిత్తము హింసిస్తారు ప్రజలు. తెలుసా? ఐడియా ఉందా? ఒకసారి ప్రాక్టికల్‌గా మీరు చేయండి. దేవుని వాక్యమును మీరు నెరవేర్చినట్లయితే మీ కుటుంబంలో, మీ బంధువులు, మీ చుట్టువారు అందరూ మిమ్మల్ని ఎగతాళి చేసి హింసిస్తారు మిమ్మల్ని. ఆ స్టేజ్‌కి ఇంకా రాలే మనం. వచ్చామా? వస్తే ధన్యులే. ఆ స్థితికి ఇంకా రాలే. నీతి దేవుని వాక్యము నిమిత్తం. దేవుని నిమిత్తమైన వాక్యము నిమిత్తం మనల్ని నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు ధన్యులు అంటున్నాడు యేసయ్య. మరెందుకు ఫీల్ అవుతున్నాం మనం? ధన్యత పోతుంది మనలో నుండి. క్రైస్తవ బిడ్డలకు పోగొట్టుకునే స్థితి ఇదే. అన్ని చిల్లులు పడ్డ కుండల్లాగా దేవుని ధన్యతలన్నీ పారిపోతా ఉన్నాయి. నింద పడలేకపోతున్నారు, అబద్ధాలు పడలేకపోతున్నారు, హింస అనుభవించలేకపోతున్నారు. హింస వరకు లేదు, ఖాళీ అబద్ధాలు, నింద. కుమిలిపోతున్నారు దేవుని బిడ్డలు. కుమిలిపోయి ఏదో ఆ నిందకు ప్రతి వాదన, ప్రతి మాట తెలియజేస్తున్నారు. లేదు ధన్యత. నిందించబడినప్పుడు, అబద్ధముగా చెడ్డ మాటలెలా పలికినప్పుడు మనం చేయవలసిన పనేంటంటే సంతోషించాలి అన్నాడు యేసయ్య. సంతోషించలేకపోతే కామ్‌గా ఉండండి. మూలుక్కుంటా, మౌనంగా దేవుని పాదాల దగ్గర, ఆయన వాక్యం దగ్గర. అప్పుడన్నా కొంచెం మార్పొస్తది. అది లేకుండా తిరిగి ప్రతిదాడి, ప్రతివాదన చేస్తే ధన్యత ఉండదు మనకి. ఉండదు. నేటి క్రైస్తవ సమాజంలో దేవుని బిడ్డలు చేసే పని అదే. ప్రతిదాడి, ప్రతివాదన. ధన్యత లేదు. ఈ యేసయ్య చెప్పిన మాటలు మనం నెరవేర్చినట్లయితే సాతానుడు ఓడిపోతాడు. మనం ఈ మాటలు నెరవేర్చకపోతే సాతానుడు గెలుస్తాడు. మనం ఓడిపోతాం. ఆత్మీయ జీవితంలో మనం ఓడిపోతాం. ఓడిపోయిన వారు పరలోకం వెళ్లరు. గెలిచిన వారే పరలోకం వెళ్తారు. కాబట్టి దుష్టునిని ఎదిరించడానికి, దుష్టునిని మనం గెలవటానికి ప్రభు వాక్యం విశ్వాసం ఉంచాలి. దేవుని యొక్క మాటను మనము అంగీకరించాలి. ఆయనకు లోబడాలి. ఆయన రక్షణలో కొనసాగాలి. కాబట్టి ప్రభుతో కలిసి మనం జీవించి సారం కలిగి ఉండడానికి ఈ మాటలు యేసయ్య చెప్పాడు. ఈ మాటలు అంగీకరించినప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. పైన 12 వచనాలు, ఆ 3వ వచనం నుండి 12వ వచనం వరకు మనం సిద్ధపడి అవును ప్రభువా అని ఉన్నప్పుడు మనం ఉప్పు లోకానికి. లేకపోతే మనం ఉప్పే కానీ సారం లేని ఉప్పు. ఏ విధంగా మనుషులు ఉప్పుని పడేస్తారో మనల్ని కూడా దేవుడు బయట పడేస్తాడు. వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి అంటాడు. అలాగుండకుండా జాగ్రత్త పడదాం. మన సంభాషణ ఉప్పు వేసినట్టు తగినంత సరిపడా రుచిగలదిగా కృపాసహితంగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తా ఉన్నాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా మనము ఆయనకిష్టులుగా మనం మాట్లాడినప్పుడు మనము సారవంతమైన ఉప్పు వలె ఉంటాము. కొలస్సీ పత్రికలో 4:6వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చూడండి, రుచిగలదిగాను కృపాసహితముగాను. ఎవరికి రుచి కావాలి ఇప్పుడు మనకి? రుచి ఎవరు? రుచి మాస్టర్. మన మాస్టర్ ఎవరు? మన అధిపతి ఎవరు? మన రాజు ఎవరు? మన ప్రభు ఎవరు? ఎవరు మనల్ని అంగీకరించాలి? ఎవరు మనల్ని రుచి చూసి బాగుందనాలి? ఆ ప్రభువు. కాబట్టి ఆయనకు రుచి కలగాలి. ఆయనకు ఇష్టం అవ్వాలి. అదే రుచి కలిగినదిగా, రుచికరమైనదిగా, కృపా సహితముగా అంటే ఆ ప్రభు యొక్క స్వరూపములో, ఆ ప్రభు యొక్క మనస్సులో మనం సంభాషణ చేయాలి. అప్పుడు మనుషులకు రుచున్నా లేకపోయినా అవసరం లే మనకి. దేవునికి రుచి ఉండాలి. ఆయన కృపా సహితమైనదిగా మన సంభాషణ ఉండాలి. అది లేదు మనకి. మనకు ఇష్టపడాలి. అక్కడికెళ్తాం. అక్కడ కొందరు మనుషులుంటారు. వాళ్ళకిష్టమైనట్టుగా మాట్లాడతాం. మళ్ళీ ఇంకో దగ్గరికెళ్తాం. అక్కడ కొందరు మనుషులుంటారు. వాళ్ళకి రుచికరంగా మాట్లాడతాం. ఇవి మనకొచ్చు. ఇది చాలా డేంజర్ అండి. ఈ స్థితి మనకుండొద్దిగ. ఇలాంటి స్థితి మనకుండొద్దండి. ఒక్క దగ్గర ఎట్లా రుచికరంగా దేవునికున్నదో, ఆ దేవునికి కలిగే రుచి అంతటా ఉండాలి. ఆళ్ళిష్టం ఉన్నా, ఈళ్ళిష్టం లేకపోయినా ఆళ్ళ కర్మ. ఆళ్ళిష్టం. మనకనవసరం. మనం మాత్రం మన సంభాషణ, మన కన్వర్సేషన్, మన యొక్క మాటలు దేవునికి రుచి కలిగి ఉండాలి. దేవునికి ఇష్టపడాలి. ఆయన టేస్ట్ చూసినప్పుడు ఆ రుచిగా ఉంది అనాలి మనల్ని. అది దేవుని స్వరూపంలో ఉండాలి. ఆయన స్వభావంలో కృపా సహితంగా. అంతే. అది కాకుండా
మిగతా అన్ని సాతానుడు వల వేసేశాడు దేవుని బిడ్డలను. దేవుని బిడ్డలు చేసేదేంటి? మనుషులకు రుచికరంగా మాట్లాడతారు. మనుషులకు కృప చూపిస్తారు. కొంతమందికే, కొన్ని సెట్ ఆఫ్ గ్రూప్ పీపుల్‌కి, కొందరికి, అనుకూలమైన వారికి. ఇంకా కొందరికి కృప సహితం లేదు, రుచి లేదు. అది కాదు దేవుడు మనకు చెప్పింది. మనకిష్టమైనోళ్ళతో రుచి, ఇష్టమైనోళ్ళతో కృపా సహితం, ఇష్టం లేని వాళ్ళతో రుచి లేకుండా, కృపా సహితం గాకుండా కఠినంగా అది కాదండి. మనకి ఇష్టాలతో పని లేదు. దేవునికి రుచిగా ఉండాలి. మీ సంభాషణ రుచికరమైనదిగా ఉండవలెను. కృపా సహితముగా ఉండవలెను. అదే దేవుని శిష్యులు చేశారు. దేవుని భక్తులు చేశారు. అది మనము చేయాలండి. అంతే. మనకు మాదిరి యేసుక్రీస్తు ప్రభువు, శిష్యులు, అపోస్తలులు, పరిశుద్ధాత్ముడు మాదిరి. ఈ లోకంలో ఏ భక్తుడు, ఏ పాస్టరు ఎవరు గాదు మనకు మాదిరి. యేసుక్రీస్తు ప్రభువు, అపోస్తలులు, శిష్యులు, పరిశుద్ధాత్ముడు మాదిరి. ఆయన ఎట్లా నడుచుకున్నాడో, వారెట్లా చేశారో, ఎట్లా మాట్లాడారో అంతే మనకు లిమిట్. మన హద్దుల్లో మనం ఉండాలి. అంతే. అది లేక నేటి క్రైస్తవ భక్తులు, నేటి క్రైస్తవ సమాజం చెడిపోతున్నారు. దేవునికి అవమానం తీసుకొస్తున్నారు. అలాగా చేయకూడదు. మనం దేవునికి అప్పగించుకొని ఆయన రుచి మనం కలిగి ఉండాలి. ఆయన సారం మనలో ఉండాలి. మనం ఆయనకు రుచికరంగా ఉండాలి. అలాగా మీరు ఉండండి. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను, కృపా సహితంగాను ఉండనీయండి. ప్రతి మనుష్యునికి మనం ఎట్లా ప్రత్యుత్తరం ఇవ్వాలి? అది మనం తెలుసుకోవాలంటే మన సంభాషణ దేవునికి రుచిగా ఉండాలి. మన సంభాషణ దేవుని కృపా సహితమైనదిగా ఉండాలి. ఆయన స్వభావముతో ఉండాలి. అది ప్రభువు మనకు చెప్పాడండి. ఉప్పు చాలా వాల్యుబుల్. ఉప్పుని ఎవరు ప్రత్యేకంగా భద్రంగా బీరువాల్లో, అల్మారాలో పెట్టుకుంటారు? ఉప్పుని పెట్టుకోరు. దుకాణాల్లో ఉప్పు అమ్ముతారు. చాలా వరకు ఉప్పులను బయట ఉంచేస్తారు రాత్రంతా. ఎవరు తీసుకుంటారా ఉప్పు సంచి? ఎవరు తీసుకోరు. పప్పులు, గిప్పులు, బియ్యాలైతే తీసుకుంటారు. ఉప్పు సంచులు ఎవరు తీసుకోరు. అలాగే మనము కూడా ఈ లోకంలో వాల్యూలెస్. విలువ లేదు మనం ఈ లోకంలో. కానీ మనం లేకుండా లోకము భయంకరమైన కంపు. క్రైస్తవుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సారం కలిగిన క్రైస్తవుడు లోకంలో లేకపోతే లోకం భయంకరంగా ఉంటది. అంత భయంకరంగా ఉంటది. దేవుని రాకడ పర్యంతరము మనం లోకానికి ఉప్పై ఉంటున్నాం. దేవుని సారం మనం కలిగి ఉండాలి. కానీ మనల్ని ఎవరు లెక్క చేయరు. మనం తగుమాత్రముగా మనల్ని యూజ్ చేసుకుంటారు. మనం కూడా తగుమాత్రముగా ఉండాలి ఈ లోకంలో. దేవునికి మనం విలువైన వారము. ఆయన సారం మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రభు ముందే చెప్తున్నాడు, మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధముగా చెడ్డ మాటలు పెడతారు, అపహసిస్తారు. అయినా మీరు బాధపడద్దు, సంతోషించండి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మీరు లేకుండా లోకం ఉండదు. మీరు లేకుండా దేవుని యొక్క నీతి జరిగించబడదు. ఆ ఉప్పు దేవుడు కోరుతున్నాడు. లోకం మెచ్చే ఉప్పు కాదు. లోక సారంతో నిండిన ఉప్పు కాదు. యేసుక్రీస్తు సారము నిండిన ఉప్పు మనం కలిగి ఉండాం. అది కలిగి ఉండాలంటే అగ్ని చేత ఏ విధంగా ఉప్పు సారం పొందుకుంటుందో, ఎండ చేత, వేడిమి చేత మనం కూడా దేవుని వాక్యం చేత క్రీస్తునందు మనం సారము కలిగి జీవించాలి. అంటే ఆయనకు అప్పగించుకోవాలి, ఆయనను అనుసరిస్తూ ఉండాలి. మనకు సారం పెరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రభుకి రుచిగా ఉండాలి. ఇంకా ఆయన కృపా సహితముగా మనం ఉండాలి. మన సంభాషణ సారం కలిగి ఉంటాం. అది ప్రభువునందు మనం కలిగి ఉందాం. లోకంలో దేవుని యొక్క సారాన్ని మనము ఇద్దాం. మన సారం కాదు, లోకం సారం కాదు, క్రీస్తు సారాన్ని ఇద్దాం. క్రీస్తు రుచి అది స్పెషల్. లోకంలో దొరికేది కాదు అది. హెల్త్ అండ్ వెల్త్లో ఉండదు, ధన ధాన్యాల్లో ఉండదు, సంపద ఐశ్వర్యంలో ఉండదు. ఆయన నీతిలో ఉంటుంది. ద రైచియస్నెస్. అది పరలోకమునకు అది వెళ్తుంది నీతి. అక్కడ పరలోకములో మనం జీవించగలుగుతాం. కాబట్టి నీతిమంతులు అంటే ఈ లోకంలో మతంలో ఉన్నవాళ్ళు కాదు. దేవుని వాక్యానికి అప్పగించుకొని ఆయన సారము కలిగి జీవించిన వారు. వారిని ఉచితంగా దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. మనం అనుదినం ఆయన సారం కలిగి జీవిస్తామండి. ప్రభుకు అప్పగించుకుందాం.